మొన్నటి వరకు ఎంత ధైర్యంగా ఉండేదానంటే అందరికీ నేనే ధైర్యం చెప్పేదాన్ని. ఒక్కదానిలో ఏ టైంలో వెళ్ళడానికైనా భయపడేదాన్ని కాదు. అలాంటిది ఇప్పుడు మా చెల్లి ఒక్కతే ఎక్కడికైనా వెళ్తుందంటే భయం వేస్తుంది. ఒక నిమిషం రావడం లేట్ అయితే భయం వేస్తుంది. నేను ఒంటరిగా ఉండాలన్న భయం వేస్తుంది. ఈ అబ్బాయిని తెలియని వాళ్ళు ఏ అబ్బాయిని చూసినా నేను భయపడుతున్నాను. అసలు ఎలాంటి ప్లేస్లో బతుకుతున్నామండి మన కంట్రీ అంటే మొదటిసారి నాకు విరక్తి కలుగుతుంది. వీడియో చూసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, అబ్బాయిలు మరి ముఖ్యంగా వీడియోని ఎండ్ వరకు చూడండి, పూర్తిగా చూడండి. అమ్మాయిలు ఎవరైనా చూసినట్లయితే మీకు తెలిసిన అబ్బాయిలందరికీ షేర్ చేయండి. బికాస్ మీలో మార్పు నేను తీసుకురాలేకపోయినా ఖచ్చితంగా ఆలోచన కలిగిస్తాను. ఈ ఆలోచన అబ్బాయిలకే కదా, అమ్మాయిలకు కూడా చాలా అవసరం. అందుకే చెప్తున్నాను, వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా మీకు ఆలోచన అయితే కలిగింది. అసలు మన కోల్కతా ఇన్సిడెంట్ జరిగినప్పుడే చాలా మంది అడిగారు రియాక్ట్ అవుతా వీడియో చేయమని. ఏం ఉపయోగం? దేశం మొత్తం రియాక్ట్ అయ్యారు, అందరూ వీడియో చేశారు, బాగా న్యాయం జరగాలి అని తిరిగారు. ఏమైనా జరిగిందా? ఆగస్టు 9th అనేది ఇన్సిడెంట్ జరిగితే ఈ రోజుకి ఆ కేసులో ఏమైనా వచ్చిందా? ఎలాంటి న్యాయం జరగదండి. జరిగింది, పోస్ట్పోన్మెంట్ మాత్రమే జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కనీసం 1 month కూడా అవ్వలేదు. కానీ కొన్ని రోజుల్లోని ఎన్ని రేప్ కేసులు రిజిస్టర్ కూడా అవ్వవు. కొన్ని అలా జరిగిపోతుంది, బయటికి రావట్లేదంటే. డాక్టర్ కేసు బయటకు వచ్చి డాక్టర్లు అందరూ చేశారు తెలిసింది, లేదంటే మన దాకా రాదు. ఏ విషయం అంటే రోజుకి ఎన్నో జరుగుతున్నాయండి. ఇప్పటికి 3 years బ్యాక్ కూడా ఒక రేప్ కేసు అయింది. ఎన్నో జరుగుతున్నాయి. గవర్నమెంటే అలా తప్పు చేసిన వాళ్ళని కాపాడాలని చూస్తుంటే ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటాం? ఎవరు న్యాయం చేస్తారు? న్యాయం రాదు. రోజు రోజుకి ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మొన్నటి వరకు అనుకునేదాన్ని, జాగ్రత్తగా ఉండాలి, ఎవరిని నమ్మకూడదు, జాగ్రత్తగా ఉండాలి. కోల్కతా ఇన్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో ఒక్కళ్ళే ఉండకూడదు. నాకు అనిపించింది ఎప్పుడు నలుగురితో ఉండాలి, ఒంటరిగా ఎక్కడికి బయటకు వెళ్ళకూడదు, మన సేఫ్టీ మనమే చూసుకోవాలి, ఏ సిచ్యువేషన్ ఎవరు వచ్చి కాపాడాలి. కానీ ఈ రోజు అర్థమైంది, ఎక్కడికి వెళ్ళినా సేఫ్టీ అనేది లేదు అని. టిప్పు లేకుండా పొగరాదు, తప్పు అనేది ఎప్పుడు ఒకవైపే ఉండదు, 2 వైపులో ఉండదు అని పెద్దలు ఎప్పటి నుంచో మనం చెప్పుకుంటూ వచ్చారు కదా. ఈ రోజు ఇన్ని వందల మంది ఏ తప్పు చేశారండి? గుడ్లవల్లి ఇన్సిడెంట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఆల్మోస్ట్ ఇంకా తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే కొన్ని రోజులు అది హల్చల్ చేయాలి కదా, వైరల్ అవ్వాలి కదా. ఈ హాస్టల్లో ఉంటే పేరెంట్స్కి ఎంత నమ్మకం ఉంటుందంటే ఇంట్లో ఉన్న మా అమ్మాయి అంత సేఫ్టీగా ఉండదు అని ధైర్యంగా నిద్రపోతారు. ఎందుకంటే నేను చూశాను, మా నాన్న నన్ను హాస్టల్లో పెట్టినప్పుడు ఎంత ధైర్యంగా ఉండేవాడో, ఇప్పుడు నేను బయట ఉంటుంటే ఎంత భయపడుతున్నాడు. అలాంటి ప్లేస్లో గర్ల్స్ హాస్టల్లో 2 years నుంచి కెమెరాస్ పెట్టి వాళ్ళ వీడియోస్ రికార్డ్ చేసి, ఇంకా పెద్ద తేడా ఏముందండి? ఇంత చేసిన వాడికి శిక్ష లేదంట. రేప్ చేసి మనిషిని చంపేసిన వాడికే ఇంకా ఉరి శిక్ష వేయాలని శిక్ష లేదంట. మొన్న కోల్కతా ఇన్సిడెంట్ సుప్రీంకోర్టు హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందా. సో ఇప్పుడు ఆ డెత్ అనే రేప్ చేసిన వాడికి డెత్ అనే లెజిస్లేషన్ కొత్తగా తీసుకొస్తున్నారంట. ఇప్పుడు తీసుకొస్తారు రేప్ చేసిన వాడికి డెత్ పడాలని. ఇప్పుడు ఈ వీడియోలు తీసి ఇంతమంది అమ్మాయిల జీవితాలకి మచ్చ తీసుకొచ్చిన వాడికి ఎలాంటి శిక్ష లేదంట. చిన్నది జస్ట్ ఈ శిక్ష ఏంటంటే ఒక 2 years 3 years జైల్లో ఉండి బయటకు వచ్చేస్తాడు. ఆ ఉంటాడో లేదో కూడా తెలియదు, ఎందుకంటే వాళ్ళకి ఏదో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందంట. ఇప్పుడు నేను ఎంత రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఈ రోజునైనా ఆ ప్లేస్లో నేనుంటే ఏంటి పరిస్థితి? నా ఫ్యామిలీ రోజులాగా ఇక్కడ ఇప్పుడులాగా అక్కడ పనిచేస్తూ హ్యాపీగా ఉండగలుగుతారా? మా చెల్లిని ఆ కాలేజ్లో జాయిన్ చేద్దాం అనుకున్నాం బీటెక్కి. ఒకవేళ మా చెల్లి అక్కడ చదువుతుంటే ఎలా ఉండేది? మా చెల్లి ఇంతవరకు బయటికి రాలా. నేను ఆ కాలేజ్లో జాయిన్ అవుదాం అనుకున్నాను. నేను అక్కడ ఉండే పరిస్థితి ఏంటంటే ఆలోచించుకుంటూ కూర్చొని అసలు మన వరకు రాందే మనం ఎందుకంటే రియాక్ట్ అవ్వట్లేదు? మన ఫ్యామిలీకి జరిగితేనే మనం రియాక్ట్ అవుతామా? అలా ఉన్నంత కాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ ఈ రోజు అక్కడ జరిగింది, రేపు మన ఖచ్చితంగా వచ్చింది. మనం కాదు కదా అనుకుంటే ఎలాగా? మన స్వార్థం మనం ఖచ్చితంగా చూసుకోవాలి. ఎలాగా? నేను బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి, నా స్టేట్ బాగుండాలి, నా కంట్రీ బాగుండాలి. అంతేగాని నేను బాగుండాలి, పక్కవాడు చెడిపోవాలి, వాడిని చెడగొట్టి నేను బాగుపడాలంటే అది మాత్రం తప్పు. ఖచ్చితంగా తప్పే. అది నేర్చుకోండి, నేర్పించండి. పక్కవాడి నాశనం అయిపోతే మనం బాగుపడేది ఏంటి? ఇప్పుడు ఎవరైతే వీడియోలు పెట్టిన అబ్బాయికి కన్నా తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి తెలుసు వాళ్ళ కొడుకు తప్పు చేశాడని. చెప్పు తీసుకొని కొట్టకుండా వాడిని కాపాడాలని చూస్తున్నారు. ఆ అమ్మాయి ఎవరైతే ఆ అబ్బాయికి హెల్ప్ చేసిందో కెమెరాలు పెట్టడానికి, అది ఒక ఆడదే. ఆ అమ్మాయికి తెలుసు. ఫస్ట్ టైం నేను ఇలా మాట్లాడుతున్నాను. అసలు ఆ అమ్మాయి ఒక ఆడపిల్ల అండి. అరే ఆ అమ్మాయికి తెలుసు ఆ పెయిన్, అలా బ్లాక్మెయిల్ చేసి వీడియోలు తీస్తే ఎలా ఉండిద్ది అని. అలాంటిది ఆ అమ్మాయి ఇంతమంది అమ్మాయిని వీడియోలు తీసి ఆ అమ్మాయి కేసులో కొంత కూడా రిగ్రెట్ లేదు. అదే ఒక ఆడదే. ఆ అమ్మాయికి పేరెంట్స్ ఉన్నారు. ఆ పేరెంట్స్ ఎలా అంటే వాళ్ళ అమ్మాయి బాగుంటే చాలా, వాళ్ళ అమ్మాయి బతకాలి, వాళ్ళ అమ్మాయి హ్యాపీగా ఉండాలి, మిగతా అమ్మాయిలంతా నాశనం పోవాలి, వాళ్ళకి అమ్మ నాన్న లేరు. నేను చెప్తున్నాను, ఈ వీడియో తీసిన అబ్బాయిలు ఈ వీడియో తీయాలి, ఇలాంటి తీసి చూడాలి, ఇలాంటి ఆలోచన ఉన్న ప్రతి ఒక్క అబ్బాయికి నేను చెప్పేది ఏంటంటే, మీరేం డైరెక్ట్ గాల్లోనే చూడి పడలా. మీకు ఒక అమ్మ ఉంది,
మిమ్మల్ని కనింది, ఆవిడ ఒక ఆడదే. ఇలా హాస్టల్స్లో, పబ్లిక్ టాయిలెట్స్లో, ట్రయల్ రూమ్స్లో కెమెరాలు పెట్టే బదులు మీ ఇంట్లో పెట్టుకోండి, చాలా ఈజీ. మీకు బాగా తెలుసు మీ అమ్మ ఎక్కడ స్నానం చేస్తుందో, మీ అమ్మ ఎక్కడ డ్రెస్ చేంజ్ చేసుకునిదో బాగా తెలుసు. మీ అమ్మ చేంజ్ చేసుకునే ప్లేస్లో పెట్టండి, చూడండి. ఎందుకు, ఎవరైనా ఆడదే కదా, ఎవరికైనా ఉండేది ఒకటే పార్ట్స్ కదా. మీ అమ్మని చూడండి. పక్కన వాళ్ళ జీవితాలు ఎందుకు నాశనం చేస్తున్నారు? ఏం లేదండి, నేను ఇలా మాట్లాడడానికి, ఇంత చేయడానికి ఒకటే రీజన్. మనం ఒక పని చేస్తే దానివల్ల ఏదైనా ఉపయోగం ఉండాలి. జరిగిపోయిందని మనం మార్చలేము, ఇంకొకరికి జరగకుండా చూసుకోవాలి. మనకి జరిగిన దానికి ఎట్లాగూ గవర్నమెంట్ సపోర్ట్ చేయట్లేదు కాబట్టి మన కోసం మనమే నిలబడాలి. మన ఇంట్లో జరిగింది అనుకోవాలి. మొన్న కోల్కతా ఇన్సిడెంట్ అంత పెద్దది జరిగితే ఏం జరిగింది? 4 రోజులు క్యాండిల్స్ పెట్టుకొని తిరిగితే ఏం ఉపయోగం లేదండి. 4 కిలోమీటర్లు తిరగడం వల్ల తెలియని నలుగురికి ఇంత విషయం తెలిసిద్దే తప్ప ఏం ఉపయోగం లేదు. పాతకాలంలో ఒకప్పుడు ధర్నాలు, ఇలా గొడవలు, ర్యాలీలు ఎందుకు చేసేవాళ్ళంటే వాళ్ళు అలా చేయడం వల్ల పనులన్నీ ఎక్కడెక్కడ ఆగిపోతే గవర్నమెంట్కి జరగాల్సిన జరగక అప్పుడు దిగొచ్చేవాళ్ళు, మీకు ఏం కావాలో మేము చేస్తాం, మీరు మీ పనులకు వెళ్ళండి, ఇలాగ చేయొద్దు అని. మనం ఇప్పుడు ఇలా నడవడం వల్ల ఎక్కడ ఏమి ఆగిపోవట్లేదు, జరగాల్సినవి జరుగుతానే ఉన్నాయి. మనం 4 రోజులు తిరిగి వస్తాం, తర్వాత మళ్ళీ మామూలు మర్చిపోతున్నాం. అలా కాకుండా ప్లీజ్ ఎవ్రీవన్ రైజ్ యువర్ హ్యాండ్. ఒకరి కోసం ఒకరు నిలబడదాం. రైజ్ యువర్ వాయిస్, రైజ్ యువర్ హ్యాండ్. అందరూ కలిసికట్టుగా నిలబడండి, గట్టిగా నిలదీయండి. మనకి ఆ న్యాయం జరిగే వరకు వెళ్ళొద్దు. మేము చేస్తాం, వెళ్ళండి, మేము చూసుకుంటాం, వెళ్ళండి అని బాగానే చెప్తారు. ఏమి చూసుకోరు, ఏమి జరిగితేనే వెళ్తాం. మీరు ముందు చేయండి. రేపు జరిగినప్పుడు వాళ్ళు ఏమైనా చూసుకున్నారు అక్కడ ఉండి అమ్మాయి కాకుండా? ఈరోజు 2 సంవత్సరాల నుంచి అక్కడ కెమెరాలు నడుగుతుంటే ఏమైనా చేశారా? పోనీ తెలిసిన తర్వాత రియాక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? ఆ వీడియోలు ఏమీ లేవు, అక్కడ ఆల్రెడీ వీడియోలు అంతా పంపించడం. మీరు ఒకసారి చూస్తే క్లియర్గా అంతా అన్ని విషయాలు తెలుస్తాయి అక్కడ ఏం జరిగిందని. మొత్తం అంతా నైట్కి నైట్ వచ్చేసి ప్రూఫ్లన్నీ తీసుకెళ్ళిపోవడం, అమ్మాయిని కూడా తీసుకెళ్లాలని చూశారు. అందరూ అక్కడ గొడవ చేయడం వల్ల అమ్మాయిని ఆపేశారు. అంతా తీసుకెళ్ళడం అయిపోయింది. ఇప్పుడేం మాట్లాడుతున్నారంటే ఆ వీడియోలు ఎక్కడ లేవు, అన్నీ ఏం లేవు, ప్రూఫ్లు ఏం లేవు. ఆ వీడియోలు మా కంటికి కనిపిస్తే అప్పుడు యాక్షన్ తీసుకుంటారంట. అంటే ఇంకెంతమంది చూడాలి ఆ వీడియోలన్నీ? ఇప్పుడు ఈ పోలీసులు చూడాలి, దాన్ని మళ్ళీ కోర్టుకి వేస్తే వాయిదాలు మీద తిప్పి వచ్చిన క్లయింట్లు, జడ్జిలు అందరు చూడాలి. అప్పుడు వీళ్ళు ఏదైనా డెసిషన్ తీసుకుంటారు. ఇంత చేసిన వాడికి మళ్ళీ ఎలాంటి ఈ కఠినమైన నాన్ వేలబుల్ ఎలాంటి శిక్షలు లేవు. ఇంకా మరణ శిక్ష అయితే అమ్మో తప్పు, అసలు ఇంత చిన్నదానికి డెట్టేసేస్తారా? అలాంటి ఏమీ లేవు. సో మనకు మనమే నిలబడి న్యాయం జరిగే వరకు అక్కడే ఉండాలి. ఎప్పుడో జరగడం కాదు, ఇప్పుడే జరగాలి. వాడికి జరిగితే ఇంకొకటి అలా చేయి ఉండాలి. ఇప్పుడు దీనివల్ల ఇంకొకటి స్టార్ట్ అయింది. ఇంత ఈజీ నా కెమెరాలు పెట్టి తీయడం బిజినెస్. సో ప్లీజ్ రిక్వెస్టింగ్ యూ ఆల్, కలిసి కట్టుగా పోరాడదాం. అందరూ ఒక మాట మీద నిలబడి కూర్చుంటే ఖచ్చితంగా న్యాయం జరిగింది. అంతేగాని మనది కాదు అని వదిలేస్తే ఎవరిది కాదు. మనకు వచ్చినప్పుడే మనకు నొప్పి తెలుస్తుంది. అండ్ అందరికీ చెప్పేది ఏంటంటే మీ తప్పేమీ లేదు అక్కడ, మీ ప్రమేయం లేకుండా జరిగిందానికి దయచేసి బాధపడద్దు అని నేను చెప్పలేను. కానీ పెద్ద పెద్ద నిర్ణయాలు మాత్రం ఏమీ తీసుకోవద్దు. ఎందుకంటే మీ తప్పు లేకుండా జరిగిందానికి మీరేం చేయలేరు. అది మీ తప్పు కాదు, చేసిన వాడికి ఉండాలి, చేసిన దానికి ఉండాలి. మీ తప్పేమీ కాదు. ప్లీజ్ ఖచ్చితంగా న్యాయం జరిగిద్ది. హోప్ ఫర్ ద బెస్ట్. అంతే, దట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియో మాత్రం అందరికీ షేర్ చేయండి.